ఈ 41,400 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్స్? చిన్నప్పటి నుండి మా డాడ్ అంటే ఫుల్ భయం నాకు. తనతోటి ఒక 10 days, ఆ లాస్ట్ 10 days ఏవైతే ఉన్నాయో ఒక 300 members పీపుల్ ఉండే అక్కడ హాస్పిటల్. అలా వాళ్ళ బెడ్ పైన వాళ్ళ స్టోరీస్, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ లైఫ్ స్టోరీస్, జీవితాంతం మేము వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద మనీ. కానీ ఆ మనీ ఏదైతే ఉందో ఇవాళ మమ్మల్ని బెడ్ మీద కాపాడలేకపోతే ఆ 10 రోజులు మా డాడీ ఎంత కష్టపడ్డాడు మా కోసం. పెద్ద ఎండ్ లాస్ట్ సుఖపడే టైంలో 10 రోజుల తర్వాత చనిపోయింది. నేను చచ్చిపోయే సిచ్యువేషన్ చాలా వచ్చింది. శక్తి ఏదో ఒకటి నడిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు వెనకాల. అది మా డాడీ ఏమో అనుకుంటాను. చాలా సూపర్గా చెప్పారు అసలు. అయితే మీరు ఇప్పటి వరకు 41,400 కిలోమీటర్స్ అనేది మీరు ట్రావెల్ చేశారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ 41,400 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్స్? సో ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిచ్యువేషన్స్ చిన్నప్పటి నుండి నేను పెరిగిన విధానం కానీ, నేనున్న సమాజం కానీ, నా చుట్టుపక్కల ప్రజలు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, అండ్ నేను లీడ్ చేసిన లైఫ్ కానీ, నా పేరెంట్స్ కానీ, వీళ్ళందరినీ చూస్తూ నేర్చుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే మా ఫాదర్ తను ఏ విధంగా బ్రతికిండు, మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నాడు, అండ్ ఏ విధంగా మా లైఫ్లో చిన్నప్పుడు నా బాల్యం నుండి ఇప్పటి వరకు నా యవ్వనం ఎలా గడిచింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నా. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది లైక్ ఒకరోజు ఒక హాస్పిటల్ బెడ్ పైన కొంతమంది, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చెప్పిన ఒక్కొక్క స్టోరీ, చెప్పిన ఆ విషయాలు అవన్నీ నన్ను ఇన్స్పైర్ చేశాయి. అండ్ ఇదొక్కటే కాదు, దారిలో వెళ్తూ ఉంటే చాలామంది ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. లైక్ డిఫరెంట్ పీపుల్, వాళ్ళ స్టోరీస్ ఇవన్నీ నాకు ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఒక్కరు అని చెప్పేసి ఒక్కరిని ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు, ఎందుకంటే నా లైఫ్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. రైట్. అలానే మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఏంటి? మా ఫాదర్ తోటి నాకున్న రిలేషన్ లైక్ చిన్నప్పటి నుండి మా డాడీ వచ్చేసి కొండే అనే విలేజ్లో మాది. అక్కడ తను వచ్చేసి స్కూల్ నడిపేవాడు అన్నట్టు. చిన్న స్కూలు, చిన్న పిల్లలకి ఒక 4th, 5th స్టాండర్డ్ వరకు స్కూల్ నడిపేవాడు అన్నట్టు. అందులో నేను, మా చెల్లి, మేము కూడా దానిలో విద్యార్థులమే పోయేది. మా డాడీ నన్ను కొట్టని రోజు లేదు. ఒకరోజు ఏమైందంటే, ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి మేము అక్కడ విలేజ్లో ఇల్లు కడతా ఉంటే, ఇంకా ఈ చదువులు నా వల్ల కాదు, అది 2nd స్టాండర్డ్ 1st స్టాండర్డ్ అంతే. బుక్కులన్నీ తీసి ఇసుక పోస్తారు కదా, ఇసుక పోస్తారు కదా ఇల్లు కట్టడానికి. ఆ బ్యాగు సంచి తీసి మొత్తం ఇసుకలో కప్పేసి స్కూల్ బ్యాగ్ పోయిందని చెప్పింది. స్కూల్ బ్యాగ్ పోయిందని చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తవ్వుతారు కదా కట్టడానికి. నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇక్కడే హాస్పిటల్ తవ్విన తర్వాత అలా నా బ్యాగ్ దొరికింది. బ్యాగ్ దొరికిన తర్వాత మా డాడీ చింత చెట్టు ఉంటుంది ముందట, చింత చెట్టు బరిగెలు తీసుకొని పిచ్చి కొట్టినాను. కొట్టిన తర్వాత మా అమ్మ వచ్చి, ఎందుకురా అట్లా దెబ్బలు తింటావు, ఎందుకు అట్లా దెబ్బలు తింటావు అంటే, ఆ చింత చెట్టు అయిపోయేదాకా దెబ్బలు తింటామా అని చెప్పినట్ట నేను. సో దట్ చిన్నప్పటి నుండి మా డాడ్ అంటే ఫుల్ భయం నాకు, ఎందుకంటే గురువు ఫస్ట్. సో 5th క్లాస్ వరకు తనే గురువు. సో చాలా భయపడేవాడిని. ఆ తర్వాత స్కూల్కి వరంగల్కి వచ్చాం. వరంగల్కి వచ్చిన తర్వాత వరంగల్లో కూడా స్కూల్లో ఇప్పుడు తను ఒక టీచర్ కాబట్టి స్టడీస్ గురించి అన్నీ తెలుస్తూ ఉంటాయి తనకి. అన్ని క్వశ్చన్స్ వేయడం, ప్రతి ఒక్కదాన్ని లెసన్స్ కానీ వాటన్నిటి గురించి అడగడం, రోజు దెబ్బలు తిరగడం, రోజు రాత్రి దాకా 12 గంటల దాకా చదువుకోవడం. నిద్ర వస్తుందంటే నిల్చొని చదివించేవాడు, నిద్ర వస్తుందంటే గోడ కుర్చేసి చదివించేవాడు. అట్లా కూడా కాదని మోకాళ్ళ మీద గోడ కుర్చేసినాక పుస్తకాలు పెట్టి అది కింద పడద్దు, నీకు నిద్ర ఎట్లా వస్తాయని చెప్పి పొద్దుగాలనే 4-5 గంటలకు లేపేటాడు. 4 గంటలకు లేపితే అంత పొద్దున్న నిద్ర వస్తుంది కదా, చిన్నపిల్లలు నేను అప్పుడు. నిద్ర వస్తుంది కానీ చెప్పి స్నానం చేసి వచ్చి చదువుకో అంటే, స్నానం చేసినాక ఇంకా మంచిగా నిద్ర వచ్చేది నాకు. సో ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అవుద్దో అప్పుడు మాత్రమే నేను చదవగలుగుతా. నేను చదివేవాడిని, బట్ ఒక 70%, ఆ 70% తోటి ఉండే స్టూడెంట్ని నేను. క్లాస్లో ఫస్ట్ కాదు, అట్లని లాస్ట్ కాదు, చదివేవాడిని. కానీ ఒకసారి చదివితే అలానే గుర్తుండిపోయేది. సో చిన్నప్పటి నుండి డాడీ తోటి క్లోజ్ రిలేషన్ ప్రేమగా లేదు, భయంతో గడిచిపోయింది. బొమ్మరిల్లు ఫాదర్ అని అంటారు కదా, సో అట్లా భయంతో గడిచిపోయింది. ఏమున్నా అమ్మకి చెప్పుకునేవాడిని, ఒక ఫీజు కట్టాలన్నా కూడా అమ్మతోటి చెప్పించేవాడిని. ఒక లాస్ట్ 10 days వరకు
అది భయంతో గడిచిన మా ఫాదర్ తోటి నా బాండింగ్ అలా ఉండేది. అంటే మీరు ఈరోజు ట్రావెలింగ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ ఫాదర్ కూడా అని నాకు తెలిసింది. అవును. సో అంటే ఎట్లా అది? సో ఎప్పుడైతే మా ఫాదరు సో ఫాదర్ వచ్చేసి నా 10th క్లాస్లో లైక్ నేను 7th క్లాస్లో ఉన్నా. మా డాడీ అప్పటి వరకు కొబ్బరి బొండాలు కొట్టేటోడు. స్కూల్ నడిపించిన అతను విలేజ్ నుండి బయటకు వచ్చి వరంగల్కి వచ్చేసి నిలదొక్కుకోవడానికి, లైఫ్ ఇంకా బెటర్గా అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. కిరోసిన్ అమ్మిండు, కొబ్బరి బొండాలు అమ్మిండు, జిరాక్స్ సెంటర్లో పనిచేసిండు. ఇలా చేస్తూ నైట్ అంతా చదివేవాడు. ఏం చదువుతాడో అర్థం కాకపోయేది. చిన్నోని నేను 6th 7th క్లాస్. ఒక 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టీటీ ఉంటుంది కదా, అది వచ్చింది. అప్పుడేదో మేము ఒక 60 రూపాయలకు ఒక దగ్గర 80 రూపాయలు కిరాయి ఉందని చెప్పేసి 60 రూపాయల కిరాయికి దగ్గరకు తక్కువగా వస్తుందని చెప్పేసి వేరే దగ్గర షిఫ్ట్ అయితే ఆ లెటర్ ఏదైతే ఉందో పాత ఇంటికి వస్తే వాళ్ళు ఇవ్వకుంటే ఆ జాబ్ మిస్ అయింది డాడీకి. తను ఏం చేసిండంటే ఇట్లా కాదు అని చెప్పేసి కోర్టులో కేసు వేసిండు. ఎంత ఫైట్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. లాయర్లకు ఫీజులు కట్టుకోవడంలోనే అయిపోయింది. అప్పుడు మా డాడీ ఏమైందంటే డిసైడ్ చేసుకున్నాడు ఏంటంటే, ఇలా లాయర్ల ఫీజులు కడుతూ ఆ కేసులు ఒడవక తిప్పించుకొని ఎంతోమంది పేదవాళ్ళకి న్యాయం జరగట్లేదు, నేనెందుకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనెందుకు లాయర్ కాకూడదు అని చెప్పేసి నా 10th క్లాస్లో నేనెందుకు లాయర్ కాకూడదు అని చెప్పేసి లా సెట్ రాసి యూనివర్సిటీలో సీట్ కొట్టి ఆటో ఫైనాన్స్లో కొని ఆటోను కిరాయికి ఇచ్చి మా చెల్లి నన్ను చదివిపిస్తూ మా డాడీ చదువుకుంటూ సైకిల్ మీద పోయి కాలేజీ పోయి కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో చదువుకుంటూ, అమ్మ కూడా చిన్న లైక్ బీడీలు చేసుడు అట్లా సహాయం చేసేది ఇంట్లో. సో ఆటో రెంట్ వచ్చేది 200 రూపాయలు, 180 రూపాయలు, 150 రూపాయలు అట్లా ఒక రోజుకి. దానితోటి ఆటో ఈఎంఐ కట్టుకొని మాకు ఫీజులు కట్టి ఇంట్లో పనులు అన్నీ చేసి తను కాలేజీకి పోయి అట్లా లైఫ్ లీడ్ చేసి తను అడ్వకేట్ అయింది. సో అడ్వకేట్ అయ్యి లాయర్ అయ్యి చెప్పేసి నా కళ్ళ ముందు ఎన్నో కేసులు చూసిన. చాలామంది ఇంటికి వచ్చేవాళ్ళు ఫీజు తీసుకోవడం పక్క పెడితే ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఇతను. సో ఆ తర్వాత లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతున్నాడు. నెక్స్ట్ ఆఫర్ నెక్స్ట్ వచ్చింది కరోనా వచ్చింది. కరోనా రాగానే బెడ్, ఆక్సిజన్ కోసం పోరాటం. అప్పుడు ఫస్ట్ వేవ్లో COVID-19 అంటాం కదా, 2019లో వచ్చింది కదా, 2020లో అటాక్ అయింది. July 7 ఫస్ట్ ఫేజ్ 1 అప్పుడే ముదిరిపోతుంది. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ లేదు, చేయించే అంత సీను మాకు లేదు అప్పుడు. సో అట్లా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక సీట్ కోసం ఒక బెడ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు డార్మెంటరీ అన్నట్టు పెద్ద డార్మెంటరీ, లైక్ ఒక 300 మెంబర్స్ దాకా ఉంటారు. అలాంటి ఒక పెద్ద డార్మెంటరీలో ఒక బెడ్ నేను మా అమ్మ ఎత్తుకొచ్చినాం. వేరే దగ్గర వార్డులో ఉంటే మూలకుంటే ఎత్తుకొచ్చి ఆక్సిజన్ ఉన్న ప్లేస్ దొరకబట్టుకొని అవి పెట్టి, నేను ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, సో అవన్నీ అరేంజ్ చేసి ఆ బెడ్ అక్కడ పెట్టేసి తనతోటి ఒక 10 days, ఆ లాస్ట్ 10 days ఏవైతే ఉన్నాయో July 17th to July 25th అనుకుంటా అప్పటి వరకు. 10 daysలో ఒక 300 మెంబర్స్ పీపుల్ ఉండే అక్కడ హాస్పిటల్. చాలామందికి నేను వాటర్ ఇచ్చేవాడిని, వేడి నీళ్ళు కాసి ఇచ్చేవాడిని, టిఫిన్ కావాలంటే బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేవాడిని, వాళ్ళకి పక్కనే కూర్చుంటోని. చాలామందికి పక్కన ఎవ్వరు లేరు, ఎందుకనంటే కరోనాకి భయపడ్డారు, ఈవెన్ ఫ్యామిలీ కూడా. అలా 2020 July 25th వరకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక 300 మెంబర్స్ చనిపోయారు. మేము కూడా వరంగల్ MGM హాస్పిటల్లో అరౌండ్ 300 మెంబర్స్ దాకా చనిపోయారు. ఇవాళ మాట్లాడినాం, మధ్యాహ్నం వరకు వాళ్ళు విగత జీవులై ఉండేటోళ్ళు, సాయంత్రం వరకు ఇంకొకరు, అట్లా ఒక 5-6 గంటలు అట్లనే బెడ్ మీద ఉండేటోళ్ళు. ఎందుకంటే తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చనిపోయారనే ఇన్ఫర్మేషన్ ఇంటికి పోదు. హాస్పిటల్ ఆ ఎలక్ట్రిక్ ఉంటుంది కదా, దహనం చేసి దానిలో వేసి కాల్ చేసేవాళ్ళు. ఒక్కసారి హాస్పిటల్కి వచ్చిందంటే బయటికి చాలామందికి అటెండర్లే లేరు. అలా వాళ్ళ బెడ్ పైన వాళ్ళ స్టోరీస్, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ లైఫ్ స్టోరీస్. ఒక ఆయన 50 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, ఒక ఆయన 40 సంవత్సరాలు ఆయన, ఒక ఆయన 70 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. జీవితాంతం మేము ఈ బతికినన్ని రోజులు
వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద మనీ. కానీ మనీ సంపాదించాం, కానీ ఆ మనీ ఏదైతే ఉందో ఇవాళ మమ్మల్ని బెడ్ మీద అది కాపాడలేకపోతుంది. అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి, కోట్ల భూములు ఉన్నాయి, ఆ భూమి కానీ ఆ 10 లక్షలు కానీ మమ్మల్ని కాపాడలేదు. పరిగెట్టుకుంటూ 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 జీవితం అంతా బ్రతికినాం. ఇంతవరకు ఇక్కడికి వస్తేనేమో లైఫ్ లాస్ట్కు అనాథగా హాస్పిటల్ బెడ్ పైన. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏం కోల్పోయినామా అనేది మాకు అర్థమవుతుంది. ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, పెళ్ళాం కోసం ఆస్తులు కూడబెట్టి, డబ్బులన్నీ కూడబెట్టి, టైం అంతా స్పెండ్ చేసి, లాస్ట్కు టైం ఉంది, మనీ ఉన్నాయి, ఎనర్జీ లేదు. పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కుతాను. ఏది తినాలన్నా ఆంక్షలే కదా. ఏది తినాలన్నా షుగర్ ఉంది, అది చాలా డేంజరస్ వ్యాధి, దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఏది తినలేరు, ఏం చేయలేరు అని వాళ్ళు చెప్పిన స్టోరీస్. ఆ 10 రోజులు మా డాడీ ఎంత కష్టపడ్డాడు మా కోసం. ఎట్ ద ఎండ్ లాస్ట్కు సుఖపడే టైంలో హాస్పిటల్ బెడ్ పైన 10 రోజుల తర్వాత చనిపోయాడు. నెక్స్ట్ వేవ్లో మా బాబాయ్, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ చెల్లి భర్త సేమ్ కరోనాతో చనిపోయాడు. అదే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ బావ, అతనికి జస్ట్ 35 ఉంటాయి, అప్పుడు 35-40 ఉంటాయి, యంగ్. మేము కలిసి అటు ఇటు తిరిగే వాళ్ళం. అతను చనిపోయాడు. కళ్ళ ముందు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు పట్టా 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 పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఇట్లా మాత్రం బతకొద్దు అని నిర్ణయించుకొని అప్పటికప్పుడు డిసిషన్ చేంజ్ చేసుకొని ఈ రైడ్లోకి వచ్చాను. సో ఆ విధంగా తను నాకు నా లైఫ్ని, నేను బ్రతికే విధానాన్ని, అన్నిటినీ మా నాన్న ఆ విధంగా మార్చింది.